అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు నగారా మోగింది. సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులలో చలనం వచ్చింది. 2024 జనవరి 30తోనే ముగిసినటువంటి స్థానిక సంస్థల గడువు నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అదే నెలలో నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. మనతో పాటు వార్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జర్నలిస్ట్ తిరుపతి. రైట్ పవన్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఒక కసరత్తు రెడీ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టులో ఒక 4 పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్లీ పెట్టాల్సిందే, ఈడికే లేట్ అయిపోయింది. జనవరి 30 తారీఖు 2024 నాడే పూర్తి స్థాయిలో ఆ సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది. ఇక స్థానిక సంస్థలు నిర్వహించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో మొత్తానికి సెప్టెంబర్ 30 తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ తీర్పుతోటి ఇటు అధికార పార్టీ సతమతమవుతా ఉంది, ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలోనే హైకోర్టు మీరు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు, ఆల్రెడీ పదవీకాలం ముగిసిపోయింది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అని చెప్పి హైకోర్టు అడిగినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక నెల రోజుల గడువు ఇవ్వండి, ఒక నెల రోజుల టైం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆయన రిప్లై ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా మాకు ఒక నెల రోజుల పాటు టైం ఇవ్వండి, కొంత సెట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటూ కూడా ఎన్నికల కమిషన్ గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. అయితే వాస్తవానికి ఎన్నికల కమిషన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఓట్లకు సంబంధించినటువంటి అన్ని డేటాని ఎన్నికల కమిషన్ తన దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సెప్టెంబర్ 30 తారీఖు లోపు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు, అది జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, పూర్తి స్థాయిలో నిర్వహించాలంటూ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. మృతి నేపథ్యంలో జేహెచ్ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అదే నెలలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినటువంటి వెంటనే దాదాపు 3 నెలల వ్యవధిలోనే ఏదైతే ఉప ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో సో 3-4 నెలల్లోనే ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేస్తూ ఉంది ఎన్నికల కమిషన్. ఆల్రెడీ గతంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అంటే సెప్టెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా తెరపైకి రాబోతున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో వాళ్ళు ఖరారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 4 పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో పీజేఆర్ బిడ్డ విజయరెడ్డిని జూబ్లీహిల్స్లో నిల్చోబెడదామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అలాగే ఇక్కడ ఫహీం ఖురేషీని నిల్చోబెడితే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్కి కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కొంత జాప్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది పవన్. కానీ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక ఇప్పుడు గోల్డెన్ ప్లేట్ లెక్క మారిపోయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది దాదాపు ఇక్కడ హీరోలు హీరోయిన్లు కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హవా ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత స్లమ్ ఏరియాకు సంబంధించినటువంటి ఓట్లు కూడా చాలా ఎక్కువ శాతం ఉంటాయి. స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 60% ఉంటే 40% కొంత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంత బంగ్లాలు, కొంత వాళ్ళకు హవా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి స్లమ్కి సంబంధించినటువంటి ఓట్లు చాలా కీలకం ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. కాబట్టి కొంత కాంగ్రెస్ పాజిటివిటీతో ముందుకు పోదామనేటటువంటి ఆలోచనతో ఉంది అనేటటువంటి ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ అభ్యర్థిని ఫైనల్ చేసినాం కానీ పేరు మాత్రమే అనౌన్స్ చేయలేదని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యవహారంలో జాప్యం చేస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసేటటువంటి ఆలోచనలో కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కనబడుతున్నది పవన్.
ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీలు కసరత్తులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి కొంత వ్యతిరేకతని ఈ ఎన్నికల ద్వారా అంటే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసి ఆ కాంగ్రెస్ పార్టీ దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కసరత్తులు మొదలుపెట్టింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో దాదాపు 2-3 నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు రావాల్సిందే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తాం. కేవలం సిటీకి సంబంధించినటువంటి సీట్లు మాత్రమే వచ్చినాయి. పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కోల్పోయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ గ్రామ లెవెల్లో కూడా బలంగా ఉంది. గ్రామ లెవెల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి హవా ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ పైన నెగిటివిటీ రాలేదు అని కేసీఆర్ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత ఎక్కువ సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఓట్లు రప్పించుకోవాల్సినటువంటి ఆ అంశం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఒకవేళ గనక కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గనక ఖచ్చితంగా ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ఓడిపోయేటటువంటి కార్యక్రమం కనబడితే ఖచ్చితంగా ఇటు అధికార పార్టీ కానివ్వండి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ కానివ్వండి 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు 1 సీటు కూడా రానటువంటి దాఖలాలు మనం చూసినాం. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనటువంటి నేపథ్యాన్ని చూసినాం. అభ్యర్థి పెట్టనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఒక విజన్తో ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమేం కార్యక్రమాలు చేసినాము, గ్రామ పంచాయతీ లెవెల్లో మనం ఏమేమి అభివృద్ధి చేసినాము, గ్రామంలో ఉన్నటువంటి జనాలకు మనం ఏ సంక్షేమ పథకాలు అందించినాము, ప్రతి ఇంటికి ఏదేది చేరింది, అది కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కానివ్వండి, బియ్యం కానివ్వండి, లేకపోతే నిత్యావసర సరుకులు కానివ్వండి, లేకపోతే ఇతర పరికరాలు కానివ్వండి, అన్ని అంశాలకు సంబంధించి దళిత బంధు కానివ్వండి, అన్ని అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే లాస్య నందిత ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారో యాక్సిడెంట్లో మృతి చెందిన తర్వాత ఒక ఉప ఎన్నికనైతే ఎదుర్కొన్నాం తెలంగాణ ప్రభుత్వంలో. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే సీట్ను కూడా కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు సంవత్సరం తర్వాత వస్తున్నటువంటి ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో బలాన్ని చాటినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి దాన్ని నిలబెట్టుకోబోతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ సీట్ను ఎగరేసుకోబోతుందా, ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? పవన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అసలు పొంతనే లేదు. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక అది పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల టైంలో జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. గ్రామ పంచాయతీ లెవెల్లో జనాలు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీని వద్దు అనుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు 1 సీటు రాలేదు. అప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అవుతుంది. కాంగ్రెస్ కి టైం ఇవ్వాలి, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని లంకెబిందలు అనుకున్నాం కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి సో కేసీఆర్ వద్దు అని చెప్పి జనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఇక్కడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక కూడా వచ్చింది కాబట్టి అప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన నెగిటివిటీ ఉన్నది. ఇంకోటి ఏంటంటే సాయన్న గతంలో సాయన్న కూడా అనారోగ్య సమస్య వల్ల సాయన్న ప్రాణం కోల్పోయిండు. తర్వాత ఇక్కడ లాస్య నందిత కూడా ప్రాణం కోల్పోయింది. తర్వాత లాస్య నివేదిత వాళ్ళ చెల్లె అదే కుటుంబం నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జనాలు కూడా అదే కుటుంబం నుండి పోటీ చేస్తూ ఉంది అంటే కొంత వేరే విధంగా ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిరు అనేది ఒక చర్చ. ఆ విధంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురైంది. కానీ మొత్తానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు వేరే, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వేరే. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సిట్టింగ్ సీటు. సో ఇప్పుడు కేసీఆర్ పైన కొంత పాజిటివిటీ ఉన్నది, కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో అట్లనే కొంత ఐటీ డెవలప్మెంట్ జరిగింది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అది మల్కాజ్గిరి కానివ్వండి లేకపోతే సికింద్రాబాద్ కానివ్వండి ఈ 2 సీట్లు కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీకే కనుక ఓట్లేసి గెలిపియాలనుకుంటే పార్లమెంట్ ఎన్నికలలో కూడా జనం కాంగ్రెస్ ఓట్లేసి గెలిపించవచ్చు కదా, అది మల్కాజ్గిరి కానివ్వండి లేకపోతే సికింద్రాబాద్ కానివ్వండి. కానీ సినారో మొత్తం రివర్స్ కనబడ్డది.
ఇక్కడ ఈటెల రాజేందర్ గెలిచిండు పార్లమెంట్ ఎన్నికలలో. తర్వాత ఇక్కడ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక వేరే, జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వేరే. ఎందుకంటే 18 నెలల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది పవన్. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో తన సీటు దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాలు రచించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు. ఉప ఎన్నికలు కేసీఆర్ గతంలో నుండే స్ట్రాటజీతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ ఆ ఉద్యమ సమయంలో కూడా ఆయన రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికలు తీసుకొస్తూ మళ్ళీ గెలుస్తూ తెలంగాణను బలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి కూడా. మనం ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత కేసీఆర్ అగ్రెసివ్గా ఉంటాడు. కేసీఆర్ వ్యూహాలు కూడా కొంచెం డిఫరెంట్ జోన్లో ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని కూడా మనం గతంలోనే చూసినాం పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.